సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో స్టార్ట్ చేయకముందు దానికి సంబంధించిన ఈరోజు చెప్పబోయే వెబ్సైట్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. సో సింపుల్గా ఇక్కడ వజ్రెక్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన వన్స్ ఇక్కడ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సో ఇక్కడ టీఆర్ఎక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా క్లియర్గా చెక్ చేసుకోండి. డిపాజిట్ 11 అయితే ఉంది కదా. సో ఈ రోజు అయితే రిసీవ్ అయితే చేసుకున్నా 21 టీఆర్ఎక్స్ అయితే నేను రిసీవ్ అయితే చేసుకున్నా. సో ఇది కూడా మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా సో ఈజీగా మీకు సింపుల్గా 1 మినిట్కి డైరెక్ట్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ అని సెర్చ్ చేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే వెబ్సైట్స్ గురించి మెయిన్గా ఇందులో వచ్చేసి అన్ని క్రిప్టో కరెన్సీస్ని అయితే మనం ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. లైక్ మనకు బిట్ కాయిన్ ఉంది, ఫ్యాసెట్ పే ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ టీఆర్ఎక్స్, డాగీ కాయిన్స్ కానివ్వండి, ట్రాన్ కానివ్వండి, లైట్ కాయిన్, డాష్ కాయిన్ అండ్ ఎఫ్ఐ కాయిన్. సో ఇలా మనకు చాలా రకాల క్రిప్టో కరెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో అన్ని క్రిప్టో కరెన్సీస్ని అయితే మనం ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ క్రిప్టో కరెన్సీతో పాటు మనం USDT డాలర్స్ని కూడా మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన అన్ని ఫ్యాసెట్ పే గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. సో ఎవరైతే చూడలేదో చూడండి, లేదంటే ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఫ్యాసెట్ పే అనేది మనకు ఒక క్రిప్టోని అన్ని హోల్డ్ చేసుకుని పెట్టుకునే ఒక యాప్ అని చెప్పొచ్చు. లైక్ వజ్రెక్స్ కానివ్వండి అండ్ CoinDCX లాగా అయితే ఉంటుంది సింపుల్గా. సో అందులో వచ్చేసి మనం కేవైసీ చేయాలి. బట్ ఇందులో వచ్చేసి మనం ఎలాంటి కేవైసీ అయితే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఇందులో వచ్చేసి జస్ట్ ఈమెయిల్తో రిజిస్టర్ అయితే చాలు. సో మనం ఆటోమేటిక్గా ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా డిస్క్రిప్షన్లో ఫ్యాసెట్ పే సంబంధించిన లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. తర్వాత క్యాప్చా అయితే అడుగుతుంది, క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు టోటల్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు యూజర్ డాష్బోర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క సో అర్నింగ్స్ అయితే ఇక్కడ మనం రిలేటెడ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ చాలా రకాల కాయిన్స్ అయితే కనిపిస్తుంటాయి క్రిప్టో కరెన్సీ సంబంధించి. బిట్ కాయిన్ కానివ్వండి, ఇథారియన్, డాగీ కాయిన్, లైట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, డాష్, డిగి బైట్, డ్రాను, టెథర్ TRC20, ఫెరోరా అండ్ జెట్ క్యాష్, బైనాన్స్ B20 సంబంధించిన అడ్రస్ కూడా అయితే ఉంటుంది. సొలానా కూడా మనం ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ కావాలంటే ఇక్కడ సింపుల్గా డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ కాయిన్స్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ అయితే ఇక్కడ నుంచి మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా ఇందులో వచ్చేసి ఎలా అర్నింగ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. దానికోసం ఇక్కడ సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇందులో వచ్చేసి మీకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అన్న పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్యాసెట్ పే లీస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాయిన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో మీరు ఏదైతే కాయిన్స్ని అర్న్ చేసుకోవాలనుకుంటే సో ఆ కాయిన్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్ అనుకోండి. సింపుల్గా ఇక్కడ ట్రాన్ పైన అయితే క్లిక్ చేయండి. ట్రాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చాలా రకాల మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మనకు కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో ఈ వెబ్సైట్స్ నుంచి మనం యూజ్ చేసుకుని ఈజీగా కాయిన్స్ని అయితే అంటే TRXని అయితే అర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంది. వ్యూ పైన అయితే క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఇండైరెక్ట్ అంటే ఒక కొత్త వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు వెబ్సైట్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మనం ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఎక్కడి నుంచి ఇవ్వాలంటే సింపుల్గా ఇక్కడ మీకు ఫ్యాసెట్ పే అయితే ఉంటుంది కదా. సో ఫ్యాసెట్ పేలో రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్యాసెట్ పే యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సో ఇక్కడ డాష్బోర్డ్లో అయితే వచ్చేసాం. యూజర్ డాష్బోర్డ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో డిపాజిట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ అయితే కాపీ చేసుకుంటాను. ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా 3 డాట్స్ పైన అయితే వచ్చేసి ఇక్కడ అర్నింగ్ పైన అయితే వచ్చేసిన తర్వాత ఫ్యాసెట్ పే లీస్ట్ అనేది చేయండి. ఆ తర్వాత ఇక్కడ ట్రాన్ అయితే సెలెక్ట్ చేయండి. ట్రాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సో ఇక్కడ నుంచి మనం వెబ్సైట్స్లో ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. అండ్ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఎక్కడి నుంచి ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ క్లియర్గా చెప్పాను కదా. సో మనము ఫ్యాసెట్ పే సంబంధించిన ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సింపుల్గా ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నా.
సో వన్స్ ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ ఏ హ్యూమన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా అయితే అడుగుతుంది. సింపుల్గా క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసాం. సో ఇక్కడ మనకు ప్లేన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. ప్లేన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుని ఇక్కడ క్యాప్చా అయితే ఫిల్ చేసాం. క్యాప్చా అయితే క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కొన్ని క్యాప్చా టైప్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని అయితే మనం స్టార్టింగ్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 9 అయితే ఇచ్చారు. సో 9 అయితే సెలెక్ట్ చేసాం. 9 సెలెక్ట్ చేసిన తర్వాత 5, 10, 3. సో ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే గెట్ రివార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో వన్స్ ఇక్కడ గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు ఫాసెట్ పేలో మనకు అమౌంట్ అయితే రిసీవ్ అయితే అయింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు యూ హ్యావ్ సెంట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సింపుల్గా ఇక్కడ ఫాసెట్ పేలో అయితే వచ్చేసాం. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో TRXలో మనకు రిసీవ్ అయితే ఉంది. సో మనకు లాస్ట్ ట్రాన్సాక్షన్ క్లియర్గా చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే యూజ్ చేశాను, మీకు ఆల్రెడీ చూశాను. సో ఒకవేళ మీరు ఒక 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ బ్యాక్ అయితే చూడండి వీడియోలో. సో ఇదే వెబ్సైట్ నుంచి నేను అర్నింగ్ అయితే చేశాను. టోటల్గా నాకు 23,47,000 సంబంధించిన సతోషి అయితే నాకు రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ పేమెంట్ కూడా చూసుకోవచ్చు. సో మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ట్రాన్ అనేదే కాదు, అంటే TRX అనేది కాదు. సో మనకు బిట్ కాయిన్ అని చేసుకోవచ్చు, ఇథీరియం కానీ డాగ్ కాయిన్ కానీ. సో మీరు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి అన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఫాసెట్ పే లీస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ లీస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అర్నింగ్ చేయాలనుకుంటారో సింపుల్గా అదైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో వెళ్ళి మీరు ఈజీగా కాయిన్స్ని అయితే అర్న్ చేసుకోవచ్చు. సో దాని డైరెక్ట్గా మీరు ఫాసెట్ పేలో అయితే ఇక్కడ రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో నుంచే కాకుండా మనకు హైయెస్ట్ పేమెంట్ ఇది వచ్చేసి మనకు జస్ట్ స్మాల్ అమౌంట్ అయితే రిసీవ్ అయితే ఫాసెట్ పేలో నుంచి. బట్ ఏంటంటే మనకు వేరే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, హై పేమెంట్ ఇచ్చే వెబ్సైట్స్ ఇవి వచ్చేసి. సింపుల్గా దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు టెలిగ్రామ్లో అయితే ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. సింపుల్గా ఇక్కడ నేను ఫాసెట్ పే TRX అయితే ఇస్తున్నా. సో ఇక్కడ అన్ ఫ్రీ ట్రాన్ అని అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనకు ప్రతి 1 మినిట్కి మనం ఈజీగా ట్రాన్ అయితే రిసీవ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం హైయెస్ట్ పేమెంట్ అంటే హైయెస్ట్గా ట్రాన్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మీరు ఈజీగా డైలీ అంటే సో ఒక 20 TRX నుంచి 30 TRX అయితే ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీ యొక్క TRX రిసీవింగ్ అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఫాసెట్ పే యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫాసెట్ పేలో ఎంత TRX అమౌంట్ ఉందో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ లైవ్గా మీకు అర్నింగ్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే వచ్చేసిన డాష్ బోర్డ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసాం. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి 334,4756 అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో అయితే వచ్చేసాం. వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే అడుగుతుంది. సో క్యాప్చా అయితే ఎంటర్ చేసాను. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కొన్ని బాట్ లింక్ అయితే అడుగుతుంది. అంటే మనకు సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే 7862 అయితే వచ్చింది. ఫస్ట్ ఇక్కడ మనకు 7 అయితే చూసుకోవాలి. ఇక్కడ 7 అయితే సెలెక్ట్ చేసాం. తర్వాత 8 అయితే చూపిస్తుంది. 8 చేసిన తర్వాత ఇక్కడ 6 అండ్ 2 ఇక్కడ మనకు టోటల్గా అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ ఇక్కడ మనకు ఒక 10 సెకండ్స్లో ఒక గెట్ రివార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఇక్కడ సంతోషి వస్తున్నాయో సో సంతోషి మొత్తం టోటల్గా మనకు ఫాసెట్ పేలో అయితే మనకు యాడ్ అయితే అవుతాయి. సింపుల్గా ఇక్కడ గెట్ రివార్డ్ అయితే వచ్చింది. గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. వన్స్ ఇక్కడ గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ 9,05,115 సతోషి అయితే నాకు ఫాసెట్ పేలో అయితే రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ ఫాసెట్ పే అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రిసీవింగ్ అడ్రస్ అంటే మనకు ఎంత అయితే ఉందో. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి 334756. సో దీన్ని అయితే రీఫ్రెష్ అయితే చేసాం. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఏదైతే నాకు సంతోషం ఉందో సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ క్రెడిట్ అయితే అయింది. క్లియర్గా చెక్ చేసుకోండి 01239871. సో ఇక్కడ మనకు ఇన్స్టెంట్గా వ్యాలెట్లో అయితే యాడ్ అయితే అవుతున్నాయి. సో దీంతో మనకు ఈజీగా ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ అంటే మనం ఈజీగా TRX అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ టైం ఇంకోసారి క్లెయిమ్ చేసుకోవాలంటే సో 1 మినిట్ అయితే వెయిట్ చేయాలి. ప్రతి 1 మినిట్కి మనం వచ్చేసి సో ఈజీగా సింపుల్గా ఇక్కడ సతోషిని అయితే అంటే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రతి 1 మినిట్కి అయితే మనం TRXని అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో TRX కాకుండా మనకు డాగీ కాయిన్స్ కూడా అయితే ఉన్నాయి. సో డాగీ కాయిన్స్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. తర్వాత ప్రతి 1 మినిట్కి వచ్చేస్తే మీరు సింపుల్గా ఇక్కడ ఒక క్యాప్చా అయితే అడుగుతుంది. సో క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ బాట్ లింక్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఈ బాట్స్ని అయితే ఫిల్ చేసిన తర్వాత గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఎంతైతే మీరు సంతోషం అర్న్ చేస్తున్నారో టోటల్గా ఇక్కడ మీరు ఫాసెట్ పేలో అయితే వచ్చేసి రిసీవ్ అయితే చేసుకుంటారు. సో దీనికి డాగీ కాయిన్ సంబంధించిన ఫాసెట్ పే రిసీవింగ్ అడ్రస్ కూడా అయితే అక్కడ ఉంటుంది. సో ఫాసెట్ పేలో అయితే వచ్చేయండి. ఫాసెట్ పేలో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అనేది ఉంటుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత డాగీ కాయిన్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ అయితే కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకుని సో డాగీ కాయిన్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో సేమ్ మనకు ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ ఎలా అయితే మనం ట్రాన్ అయితే అర్న్ చేస్తున్నామో సో ప్రతి 1 మినిట్కి అలాగే మనం
డాగీ కాయిన్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఇక్కడ లైట్ కాయిన్ కానివ్వండి, అండ్ డాష్ కాయిన్ కానీ మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంతో పాటు ఇక్కడ లైట్ కాయిన్ కూడా మనం అర్నింగ్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ కూడా అయితే ఉంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ సంబంధించిన అన్ని లింక్స్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు సో ప్రతి 5 మినిట్స్కి 2500 సంతోష్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. మనకు హైయెస్ట్ పేమెంట్ వెబ్సైట్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనకు బిట్ కాయిన్ అర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యూస్ చేస్తే మీకు డైలీ అప్ టు మీకు 100 రూపీస్ నుంచి 200 రూపీస్ ఖచ్చితంగా అయితే వస్తుంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఫ్యాసెట్ పేలు అయితే రిసీవ్ అయితే చేసుకుంటారు కదా, ఇవన్నీ ట్రాన్ రిసీవింగ్ కానీ అండ్ డాగీ కాయిన్ కానీ లైట్ కాయిన్ కానీ సో ఇవన్నీ అర్నింగ్ చేసుకుని టోటల్గా ఇక్కడ ఫ్యాసెట్ పేలు అయితే వచ్చేసాయి కదా అమౌంట్. సో దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాయిన్ డిసెక్కి సంబంధించిన ఏదో ఒక టోకెన్స్ని అయితే బైండ్ అయితే అంటే టోటల్గా మీరు అన్ని టోకెన్స్ని అయితే అర్నింగ్ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో మీకు డిఫరెంట్ టోకెన్స్ అయితే అర్న్ చేసుకుంటారు. అవన్నీ టోకెన్స్ కలిపి మీరు ఒకే టోకెన్స్గా అర్న్ అంటే ఒకే దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ దగ్గర డాగీ కాయిన్ ఉన్నాయి, TRX ఉన్నాయి. సో టోటల్ డాగీ కాయిన్ని TRXలో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత కాయిన్ స్వాప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కాయిన్ స్వాప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ నుంచి సో మనం BTC నుంచి ఇథీరియం కానివ్వండి, డాగీ కాయిన్ నుంచి TRX నుంచి డాగీ కాయిన్, సో ఇవన్నీ కాయిన్స్ అన్ని మీరు టోకెన్స్ అన్ని ఒకే కాయిన్లో అయితే కన్వర్ట్ చేసుకోండి. దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TRX అనుకోండి, TRX అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ విత్డ్రా అడ్రస్ మీరు వజ్రేకి సంబంధించింది కానీ కాయిన్ డిసెక్స్, కాయిన్ స్విచ్, సో ఇలా మనకు వెబ్సైట్ అంటే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి కదా హోల్డ్ చేసే క్రిప్టో కరెన్సీ, దాని యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సింపుల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి వజ్రేకి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ అయితే ఇచ్చాను TRXది. సింపుల్గా అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఎంతైతే అమౌంట్ ఉందో సో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ప్లేస్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మనం విత్డ్రా చేసుకోవాలంటే 15 TRX అయితే ఉండాలి. సో ఈజీగా 1 డేలో అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ 15 TRX కన్నా ఎక్కువ ఉన్నా కానీ 15 TRX ఉన్నా కానీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మనకు వితిన్ 15 మినిట్స్ లేదంటే 1 అవర్లో మీకు క్రెడిట్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే చూపించింది. ఆల్రెడీ నేను వజ్రేక్స్లో అయితే పేమెంట్ అయితే తీసుకున్నాను. 21 TRX అయితే నేను రిసీవ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి, 21 TRX అయితే రిసీవ్ అయితే అయినాయి. సో ఇక్కడ ఫ్యాసెట్ పేలో దీనికి సంబంధించిన విత్డ్రా హిస్టరీ అయితే చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కంప్లీట్ అయితే అయింది. అండ్ ఇక్కడ 23 TRX అయితే చేశాను. బట్ ఏంటంటే నాకు 21 TRX అయితే వచ్చేసాయి. సో కంప్లీటెడ్ 11th January 2022. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ 100% మనకు పేమెంట్ అయితే వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇందులో వచ్చేసి ఎలాంటి పేమెంట్ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ప్రతి 1 మినిట్ రావాలి, క్లెయిమ్ చేసుకోవాలి అంతే. సో ఈజీగా సతోషిని అయితే ఏదైతే మనకు కాయిన్స్ ఉన్నాయో క్రిప్టో కరెన్సీని దాన్ని అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మీరు ఇందులో వచ్చేసి రెఫర్ ప్రోగ్రామ్ నుంచి కూడా మీరు సో ఎంతో కొంత మీరు కొంత కమిషన్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేట్ అనే ఆప్షన్ అయితే ఉంది. అప్లికేట్ పైన అయితే క్లిక్ చేయండి. అప్లికేట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో అతను కూడా మైనింగ్ అంటే ఏదైతే ఇక్కడ క్రిప్టో కరెన్సీ అర్న్ చేస్తున్నారో మీరు సో అలా అర్న్ చేస్తుంటే మీకు ఎంతో కొంత కమిషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా కూడా మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు డైరెక్ట్గా వజ్రేక్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో దాన్ని హోల్డ్ అయితే పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ అనేది మనకు ఎప్పుడైనా కానీ పెరగవచ్చు. కాబట్టి అప్పుడు ఎక్కువ అంటే ప్రైస్ ఎక్కువ అయిన తర్వాత మీరు సెల్ అయితే చేసుకుంటే మీకు 100% ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో వచ్చేసి ఎలాంటి పేమెంట్ మెథడ్స్ అయితే లేవు. అంటే మనకు యాడ్ మనీ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సో ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ క్రిప్టో కరెన్సీని అర్న్ చేసుకునే వెబ్సైట్స్ గురించి. సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్ని మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసి ఉంటాను. అక్కడి నుంచి మీరు ఈజీగా జాయిన్ అయితే కావచ్చు. సో ఎలాంటి KYC అవసరం లేదు, ఎలాంటి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ రిజిస్టర్ అయ్యి సో క్రిప్టో కరెన్సీని అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు డైలీ ఇందులో వచ్చేసి అన్ని ఆ వెబ్సైట్స్ యూస్ చేసుకుంటుంటే 100% మీకు 100 రూపీస్ నుంచి 300 రూపీస్ డైలీ అర్నింగ్ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్